మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నేటి అనుదిన వాక్య సందేశం ఏమిటకు కూడి వచ్చిన మీకందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయ వాక్యం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో గమనించినట్లయితే ఆహ్, రు అనేక మంది జీవితాలు గమనించినట్లయితే ఆహ్, ప్రభావితం చెందినటువంటి జీవితాలు చూస్తూ ఉంటున్నాం. పతనమైనటువంటి జీవితాలు చూస్తూ ఉంటున్నామండి. ఈరోజు ఇంత సాంకేతిక పరంగా, ఆహ్, చదువు పరంగా కావచ్చండి, విద్య, వైద్య, ఆహ్, సాంకేతిక ఏ రంగంలో తీసుకున్నా గానీ అనేకమంది ఆహ్, ఇంతగా అభివృద్ధి చెందుటకు కారణం ఏమిటంటే వాళ్ళు కలిగి ఉన్న జ్ఞానమండి. ఆ యొక్క ఆహ్, గొప్ప వ్యక్తుల దగ్గరికెళ్ళి వాళ్ళు ప్రశ్నించినట్లయితే ఎలాగ మీకు సాధ్యమైందంటే ఆహ్, దాదాపు 99% మంది దేవుడు మాకు సహాయం చేసి, దేవుడు జ్ఞానంనిచ్చి మమ్మల్ని ఈ రీతిగా దేవుని జ్ఞానం కలిగి ఉండడం ద్వారా మేము ఈ రీతిగా ఇంత కార్యములు చేయగలిగామని వాళ్ళు తెలియజేస్తారండి. అయితే అనేకమంది వారి యొక్క జీవితాలు ఎలాగ పతనమైపోయాయంటే జ్ఞానం లేని పనులు, వివేకం లేని పనులు, తెలివి లేని, భయభక్తులు లేనటువంటి పనులు చేసి చాలామంది తమ జీవితాలు పతనం చేసుకున్నారండి. బైబిల్‌లో నుంచి మనం ఆహ్, ఇద్దరు వ్యక్తులు జ్ఞాపకం చేసుకున్నట్లయితే సౌలుకు దేవుని యొక్క ఆత్మ తోడైనంత వరకు అతను ఇజ్రాయేలీయులలో వర్ధిల్లుతూ వచ్చాడండి. ఎప్పుడైతే సొంత జ్ఞానమును, సొంత తెలివిని, దేవుని యందు భయభక్తులను విడిచిపెట్టి స్వతహాగా తాను నిర్ణయాలు తీసుకున్నాడో, దేవుని ఆత్మ దూరం కావడం ద్వారా అతని జీవితం మొత్తం పతనమైపోయి చివరికి తను పిరికివాడుగా, బలవంతుడుగా పిలువబడినటువంటి సౌలు, శత్రువులకు భయం పుట్టించినటువంటి సౌలు పిరికివాడుగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడండి. మరి యొక్క రాజును గమనించినట్లయితే సొలొమోను దేవుని దగ్గర జ్ఞానం పొందుకున్నటువంటి వ్యక్తి. యెహోవా ఆత్మ తోడైనటువంటి వ్యక్తి. అయితే సౌలు కూడా దేవుని యొక్క ఆత్మ సొలొమోను రాజు కూడా దేవుని యొక్క ఆత్మ తోడైనంత వరకు అతని జీవితము, అతని ఎదుట ఈ ప్రపంచం ఎవరు నిలబడలేనటువంటి వాళ్ళండి. గొప్ప గొప్ప రాజులు సొలొమోను రాజు యొక్క జ్ఞానమును పరిశోధించుటకు వచ్చి అవాక్కై వెళ్ళిపోయారండి. తలదించుకొని సిగ్గుచేత వెళ్ళిపోయారు. అంత జ్ఞానవంతుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే తను దేవుని సేవను మరిచి భార్యల సేవను చేయడం మొదలుపెట్టాడో, భార్యల వైపు తన హృదయాన్ని తిప్పాడో, దేవుని ఆత్మ దూరం అయిపోయింది. ఫలితము అతని జీవితము పతనమైపోయింది. నాశనం అయిపోయింది. చూడండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మానవుడిగా జన్మించినప్పుడు ఆయన యెహోవా ఆత్మచేత ఇక్కడ జన్మించాడండి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించిన కాలమంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యొక్క ఆత్మ జ్ఞాన వివేకములు ఆధారముగా ఆత్మచేత, ఆలోచన బలముల చేత ఆయన జీవించి ఎవరు జయించలేని, ఎవరు ఓడించలేని మరణమును ఆయన ఓడించి విజయ ధీరుడుగా ఆయన దేవుని యొద్దకు చేరాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీలో యెహోవా ఆత్మ కలిగి ఉన్నావా? లేకపోతే లోక సంబంధమైన దురాత్మలు పొందుకొని ఉన్నావా? ఒకవేళ లోక సంబంధమైన దురాత్మలు కలిగి ఉన్నట్లయితే అందుచేతనే ఈ లోకం నిన్ను నిందిస్తూ ఉంది. అందుచేతనే నేను జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు అని లోకము నిన్ను మాట్లాడుతా ఉంది. ఈ యొక్క పరిస్థితి నుంచి, ఇలాంటి సాక్ష్యం నుంచి నీవు విడిపించబడి, నీవు కూడా ఒక ఉపయోగకరమైన వాడిగా, వివేకం కలిగిన వాడిగా, తెలివి కలిగినటువంటి వారిగా పిలువబడాలంటే యెహోవా ఆత్మ నీ మీద నిలిచి ఉండాలి. అప్పుడే నీ జీవితము కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ జీవితానికి ఒక విలువైన ముగింపు మన జీవితంలో మనం కలిగి ఉంటాం. కనుక
మనమందరం కూడా యెహోవా ఆత్మ కలిగిన వాళ్ళముగా మనము జీవిద్దాం. అటు కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య నీకు వందనాలు. అవును తండ్రి, నీ ఆత్మ కలిగి ఉండడం ద్వారా నాయన మేము ఏ రీతిగా వర్ధిల్లుతామో ప్రభువా, నాయన మీరు మాతో మాట్లాడరు. మేము సౌలు రాజు వలె, సొలొమోను రాజు వలె ప్రభువా, నీ ఆత్మను దూరం చేసుకొని మేము నాయన లోకంలో ఓడిపోయిన జీవితాన్ని ముగించకుండా ప్రభువా, నీ ఆత్మ కలిగి ఉండి జ్ఞాన వివేకములతో నాయన ఈ లోకంలో జీవించుటకు, విజయ జీవితం ముగించుటకు సహాయం చేయమని యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి.